హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రానైట్ దర్వాజా చూపించడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇగోండి ఈ విధంగా గ్రానైట్ దర్వాజా నేను వేసాను ఈరోజు. ఇగోండి ఈ విధంగా పూర్తిగా అయింది ఫ్రెండ్స్. ఇగోండి నేను చూపిస్తాను ఇది ఎలా వేస్తారనేది. ఇగో చూడండి, ఇది 3 ఇంచుల ఫ్రేమింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇటు ఆఫ్ రౌండ్ కొట్టేసి టోటల్గా ఇగోండి ఈ విధంగా బిగించేసాం మేము ఆల్రెడీ. ఇగోండి ఇది చూడండి ఫ్రెండ్స్. ఇగోండి మనం డోర్ బిగించుకోవడానికి కూడా ఇది తట్టు మోడల్ అనమాట. రెండేపులు చూడండి, మీకు ఈ విధంగా ఇది తట్టు మోడల్లో ఇది ఇలా కార్నర్ టు ఇక్కడ మన డోర్ అనేది బిగిస్తారు. ఇదిగోండి ఇటు పక్క ఇది వచ్చేసి హాఫ్ రౌండ్ కొట్టేసి ఎడ్జి కొట్టి బిగించింది ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి ఈ విధంగా వచ్చింది చూడండి, ఎడ్జి కొట్టి పెట్టేసింది ఆల్రెడీ. ఇదిగోండి ఇటు పక్క ఉంది ఆల్రెడీ వచ్చేసి. ఇటు ఈ యాంగిల్లో వచ్చేసి ఇక్కడ డోర్ ఫిట్టింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి డోర్ ఫిట్టింగ్ చేస్తాం అనమాట మనం. ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ మన చెక్క మాదిరిగానే ఇది స్క్రూ ఫిట్ చేస్తారు, చెక్క మాదిరిగానే ఫిట్ చేసి ఉంటుంది. అలాగే మనం ఇటు బారుగా ఇలా కంటిన్యూస్గా డోర్ డైరెక్ట్గా ఫిట్ అయిపోద్ది అనమాట. ఇక లోనకి పోయి చూపిస్తాను. ఈ విధంగా ఇక లోనకి తట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చుట్టూ ఈ విధంగా ఈ తట్టు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీకు ఇక్కడ డోర్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మన చెక్క స్క్రూ ఫిట్టింగ్ చేసినట్టుగా అదే విధంగా స్క్రూ ఫిట్టింగ్ చేస్తారు. స్క్రూ ఫిట్టింగ్ చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా దానికి అటాచ్ చేస్తారనమాట. మీకు వాటర్ పడ్డా కానీ జారటం కానీ అటువంటి ఏం ప్రాబ్లం ఉండదు. కింద తర్వాత జారిద్దని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అట్లాంటివి ఏమి ఉండదు. జారటం కూడా అట్లాంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ విధంగా తట్టు వస్తుంది. ఇది గోడ వెడల్పు ఇంచులు తయారు చేయాలి, మొత్తం 12 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి ఈ విధంగా వచ్చింది చూడండి. మీకు ఎక్కువ 10 ఇంచుల గోడ ఉన్నట్లయితే మీకు తక్కువ సైజు తగ్గిద్ది. గోడను బట్టి దర్వాజా వెడల్పు అనేది తగ్గిద్ది. ఇగోండి ఇది బాత్రూమ్ దర్వాజా ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ తయారు చేశారు. మెయిన్ దర్వాజాలో అన్ని టేకీ పెట్టారు. ఈ వాటర్ ప్రూఫింగ్ ఎక్కువ ఉండాలని ఈ టేకీ అయితే పాడైతే అనేసి ఈ విధంగా పెట్టారు. ఇటువంటి చూడండి కట్టేలాగా మోడల్ అనేది మనం దీంట్లోనే మోడలింగ్ అనేది ఈ విధంగా తయారు చేస్తాం. హాఫ్ రౌండ్ కొట్టేసి ఎడ్జి కొట్టేసి దీని మోడలింగ్ కార్నర్ వచ్చేసి సేమ్ టు సేమ్ దర్వాజాకు వచ్చిన మాదిరిగానే దీన్ని ఇగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తయారు చేస్తాం. ఇగోండి ఇలాగ పెద్ద మొక్క వేసి తర్వాత చిన్న మొక్క ఒకటి వేస్తాం. ఇవి ఈ విధంగా పైన బిగించేస్తాం. ఈ మొక్కలు వచ్చేసి ఇగోండి ఫ్రెండ్స్ తట్టు కూడా మనం ఈ విధంగా తట్టు కూడా కంప్లీట్గా కార్నర్ టు కార్నర్ కంప్లీట్ కనిపించేట్టు జూమ్ చేసి చూపిస్తాం మీకు. ఇగోండి ఈ విధంగా తట్టు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇగోండి ఈ విధంగా ఇటు ఒక మొక్కని మనం ఇలా ఫిట్ చేస్తాం అనమాట. ఫిట్ చేసి మీకు 3 ముక్కలతో అటాచ్ అయి ఉంటుంది. మొత్తం మీకు ఇది ఊడిపోవటం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది ఊడిపోతున్నాయని కామెంట్లు పెడుతున్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఊడిపోదు. ఎందుకంటే ఇది ఎరాలైట్ 45 ఇయర్స్ దీనికి గ్యారంటీ ఉంది ఫ్రెండ్స్. ఇది 45 ఇయర్స్ ఎరాలైట్ ఎక్స్పైర్ ఉంది. అలాగే కెమికల్ అర్సీతో మనం ఈ ఫ్రేమింగ్ మొత్తం అర్సీ బ్యాగ్తోనే మనం కెమికల్ వాడి దీన్ని ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది మీకు పెయింట్లతో ప్రాబ్లం ఉండదు, వాటర్ ప్రూఫింగ్తో ప్రాబ్లం ఉండదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇవ్వండి ఈ విధంగా పూర్తిగా మన దర్వాజా అనేది పూర్తయింది ఫ్రెండ్స్. మీకు ఇళ్లలో కానీ బాత్రూంలో కానీ షాపుల్లో కానీ ఎక్కడైనా సరే ఈ దర్వాజాలు మీరు చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ పెట్టడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇవి ఈ విధంగా దర్వాజాలు ఆల్రెడీ షార్ట్స్ ద్వారాను లాంగ్ వీడియో ద్వారాను మీకు పెడుతూనే ఉంటాను. ఇగోండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇగోండి ఈ విధంగా పూర్తి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇగోండి ఈరోజు ఇట్లాంటి మొత్తం 5 స్టైల్ ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి ఈ 5 స్టైల్కి కూడా సేమ్ యాజ్ టీస్గా బాత్రూమ్లు అన్నిటికీ మేము ఇదే విధంగా తయారు చేస్తాం.